హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన పిల్లల్లో మన స్టూడెంట్స్లో కోడింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయవచ్చు, అదేవిధంగా గేమ్ డెవలప్మెంట్ ఏ విధంగా నేర్పించాలి అనేటువంటిది చూద్దాం. అయితే మనం ఈ మధ్య చూసినట్లయితే రకరకాల యాడ్స్లో మీ పిల్లలకి కోడింగ్ నేర్పించండి అంటూ మనకు కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఖర్చు లేకుండా మన పిల్లలకి ఏ విధంగా కోడింగ్ స్కిల్స్ నేర్పించవచ్చు, అట్లాగే గేమ్ డెవలపర్ కావాలని ఏ విధంగా ఎంకరేజ్ చేయవచ్చు అనేటువంటిది మనకి ఇందులో ఈ వీడియోలో నేను ఈరోజు చూపించబోతున్నాను. కోడింగ్ నేర్పించడం కోసం మనకు చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయి. అయితే మన గవర్నమెంట్ ఇనిషియేషన్తో మరికొన్ని సంస్థలు కలిసి మన పిల్లలకి చాలా సులభంగా ఉచితంగా ఈ కోడింగ్ నేర్పించేటువంటి ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ వెబ్సైట్ ఏంటి, అందులో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి, దాని ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ పొందబోతున్నాం అనేటువంటిది నేను చూపిస్తాను. దీనికోసం మొదట మనం వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. వెబ్సైట్ వచ్చి planetcode.in. చూడండి, planetcode.in, planetcode.in. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. అయితే ఈ వెబ్సైట్ని మనము గమనించినట్లయితే మన భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ నుంచి అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు డెల్ టెక్నాలజీస్, అదేవిధంగా లెర్నింగ్ లింక్స్ అనేటువంటి ఫౌండేషన్, ఈ మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే మనకు planetcode.in. దీంట్లో ఉచితంగా మనం రిజిస్టర్ చేసుకొని మన పిల్లలకి బేసిక్స్ నుంచి, బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మనకు రకరకాల కోర్సుని ఇందులో అందజేయడం జరుగుతుంది. దీంట్లో చూసినట్లయితే మనకు స్క్రాచ్ అనేటువంటి బిగినర్స్ కోర్స్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇంటర్మీడియట్ కోర్సుగా కన్స్ట్రక్ట్, అదేవిధంగా అడ్వాన్స్గా మనకు యూనిటీ గేమ్ డెవలపింగ్ అనేటువంటిది నేర్పించడం జరుగుతుంది. అయితే స్క్రాచ్ అనేటువంటిది ఇది డ్రాగ్ అండ్ డ్రాప్తో ప్రోగ్రామింగ్ చేయడం, డ్రాగ్ అండ్ డ్రాప్తో ప్రోగ్రామింగ్ చేస్తూ చిన్న చిన్న గేమ్స్ డెవలప్ చేయడం. ఇక్కడ ఓన్లీ గేమ్స్ అనే కాదు, కొన్ని యూస్ఫుల్ అప్లికేషన్స్ కూడా మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్ట్ అనేటువంటిది ఇది ఇందులో 2D గేమ్స్ డెవలప్ చేయడం కోసం మనకు కొద్దిగా అడ్వాన్స్డ్, అంటే స్క్రాచ్ కంటే దీంట్లో కొద్దిగా అడ్వాన్స్డ్. ఇది కూడా విజువల్ డెవలపర్, అంటే స్క్రాచ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటే ఇందులో విజువల్ డెవలపర్ ద్వారా మనం పిల్లల్లో గేమింగ్ స్కిల్స్ని అభివృద్ధి చేస్తారు. అట్లాగే ప్రోగ్రామింగ్ అంతా కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అడ్వాన్స్లో వచ్చినట్లయితే యూనిటీ గేమ్ ఇంజన్లో 3D గేమ్స్, 2D అండ్ 3D గేమ్స్ డెవలప్ చేయడం గురించి కూడా ఉంటుంది. ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకు ఫ్రీగానే ఇందులో అవైలబుల్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు స్క్రాచ్ అనేటువంటి 6 hours లెంత్, అంటే ఎవరి స్పీడ్తో వాళ్ళు నేర్చుకోవచ్చు. మామూలుగా డిఫైన్ చేయబడింది 6 hours. అదేవిధంగా కన్స్ట్రక్టెడ్ అనేటువంటిది 15 hours, అట్లాగే యూనిటీ అనేటువంటి 36 hours. ఈ విధంగా కంప్లీట్ కోర్స్ పూర్తి చేసినట్లయితే బేసిక్గా గేమ్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి కోడింగ్ స్కిల్స్తో పాటు ఆలోచన శక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. అంటే ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది, యాక్చువల్ కోడింగ్ అనేది ఎలా ఉంటుంది, ఈ పిల్లలు ఏ విధంగా ముందు వాళ్ళు వేరు వేరు రంగాల్లోకి వెళ్ళినా సరే ఏదైనా ఒక సమస్యను తీసుకొని దాన్ని పూర్తి సొల్యూషన్ రావడం కోసం ఏ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు అనేటువంటిది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే పిల్లల్లో కోడింగ్ అనేటువంటిది అవసరమా అనేటువంటిది ఒకసారి ఆలోచించినట్లయితే నిజానికి వీళ్ళు చిన్న వయసులోనే పెద్ద పెద్ద అప్లికేషన్స్ కానీ గేమ్స్ కానీ డెవలప్ చేయకపోవచ్చు. కాకపోతే ఏంటంటే కోడింగ్ నేర్చుకోవడం, ప్రోగ్రామింగ్ అనేటువంటిది నేర్చుకోవడం ద్వారా వాళ్ళ ఆలోచన శక్తిలో ఒక మార్పు అనేటువంటిది వస్తుంది. అంటే ఎప్పుడైనా ఒక ప్రోగ్రామింగ్ అనేటువంటిది మొదలుపెట్టినట్లయితే ముందుగా వాళ్ళ ఫైనల్ అవుట్పుట్ ఏముంటుంది అనేటువంటిది వాళ్ళు నిర్ధారించుకుంటారు. అంటే పిల్లలు కూడా వాళ్ళ లక్ష్యాన్ని నిర్ధారించుకుంటారు. ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్ ఏముంటుంది అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని సాధించడం కోసం ఏమేమి స్టెప్స్ కావాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటిది స్టెప్ బై స్టెప్ వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంటే ఒక ప్రోగ్రామర్ ఉండేటువంటి లక్షణం ఇదే, అంటే ఫైనల్ అవుట్పుట్ అనేటువంటిది నిర్ధారించుకొని దాన్ని సాధించడానికి స్టెప్ బై స్టెప్ వెళ్తూ వాటన్నిటిని పూర్తి చేసి చివరికి మధ్యలో అనేక రకాల ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేస్తారు. ఇది పిల్లల్లో చాలా సందర్భాల్లో ఇది అవసరమైనటువంటి ఒక మంచి స్కిల్. ఏదైనా సమస్యను సాధించడం కోసం వచ్చేటువంటి అడ్డంకులన్నీ ఎదిరించుకుంటూ చివరికి ఒక మంచి అవుట్పుట్ను సాధించడం కోసం, అంటే లైఫ్లో ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం వీళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేటువంటిది కూడా ఒక ప్రోగ్రామింగ్ ద్వారా కూడా వాళ్ళకు తెలుస్తుంది. అది అటు పక్కన ఉంచినట్లయితే వీళ్ళకు ఆసక్తి ఉన్నట్లయితే మంచి గేమ్ డెవలపర్గా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనం ఇందులో చూపిస్తాం. ఫస్ట్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్. ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ లాగా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఒక టీచర్ లాగా కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
అయితే మనం ఇక్కడ ఇవి మార్చినప్పుడు అక్కడ అడిగేటువంటి ఆప్షన్స్ కొద్దిగా మారుతాయి. అయితే ఇప్పుడు మనం పిల్లల కోసం కాబట్టి స్టూడెంట్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన పర్టికులర్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పర్టికులర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత యూజర్ నేమ్ అంటే ఇప్పుడు మనం ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వడం కోసం మనకు ఏ యూజర్ నేమ్ ఉండాలనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి వచ్చి ఇక్కడ ఆప్షనల్ మనకు నిజానికి. అయితే ఈమెయిల్ ఐడి ఇస్తే ఏంటంటే మనం ఒకవేళ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోయినా ఈ ఈమెయిల్ ఐడికి మనకు మళ్ళీ వచ్చేలాగా చేసుకోవచ్చు. పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ అంటే మనం దీనికి సంబంధించి planetcode.in వెబ్సైట్లో మనం ఒక యూజర్ నేమ్ ఇచ్చి ఆ తర్వాత ఏం పాస్వర్డ్ ఇవ్వాలని అనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది సెకండ్ టైం కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా మనం అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, అదేవిధంగా స్కూల్ నేమ్, తర్వాత స్కూల్ టైప్లో మనకు గవర్నమెంట్ లేకుంటే ఎయిడెడ్, ప్రైవేట్, అదర్ ఈ విధంగా ఉన్నాయి. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఇండియా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ వాళ్ళ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ స్టూడెంట్ది లేదా పేరెంట్ది అంటే జనరల్గా ఇప్పుడు మనం స్టూడెంట్స్ అన్నీ కూడా పేరెంటే ఉంటాయి కాబట్టి పేరెంట్ ఫోన్ నెంబర్ ఇస్తాం. తర్వాత వాళ్ళ క్లాస్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాం. క్లాస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 1 to 5th ఉంది, 6th to 7th, 8th, 9th, 10th, 11th, 12th అండ్ అదర్ కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ కూడా ఇది అవైలబుల్ ఉంది. ఇందులో సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనం సైన్ అప్ అనేటువంటిది క్లిక్ చేయాలి. చూడండి నేను ఇక్కడ ఒక స్టూడెంట్ ఇది క్రియేట్ చేస్తున్నాను. ఈ విధంగా పర్టికులర్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం సైన్ అప్ బటన్ని క్లిక్ చేయాలి. చూడండి సైన్ అప్ క్లిక్ చేస్తున్నాను. ఒకసారి సైన్ అప్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ విండోలోకి వచ్చింది. ఇక్కడ మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది. చూడండి నేను ఇక్కడ ఇందాక మనం ఇచ్చినటువంటి యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేస్తున్నాను. అయితే మనం ఎప్పుడైతే లాగిన్ చేస్తామో పాస్వర్డ్ సేవ్ చేసుకోమని వస్తుంది. మన సిస్టంలో అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో సిస్టమ్ అయితే సేవ్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఇన్కంప్లీట్ అని వచ్చింది. అంటే మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం అందులోకి ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి కంప్లీట్ చేయమని అడుగుతుంది. అంటే మన ఫోటో కానీ తర్వాత ఇతర డీటెయిల్స్ ఏమైనా అడిగితే అందులో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ నేను ఓకే కొట్టి ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్తున్నాను. ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో యాడ్ చేసుకోమని వస్తుంది. లేదా మన పర్సనల్ ఫోటో ఉంటే అది కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లోంచి ఏదైనా ఒక ఫోటో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఏదైనా ఫోటో సెలెక్ట్ చేయొచ్చు. లేదా మనం సెలెక్ట్ ప్రొఫైల్ ఇమేజ్ అని మన ఫోటోని కూడా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మనం మార్చుకోవాలంటే మార్చవచ్చు. ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. కిందికి వచ్చినట్లయితే మనకు ఆల్మోస్ట్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం. లాంగ్వేజ్ అడుగుతున్నాడు ఇక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ అని. ఇక్కడ మనకి ఏది లాంగ్వేజ్ కన్వీనియంట్ ఉంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్ అని కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ అని కూడా నింపేస్తే మనకు ప్రొఫైల్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రొఫైల్లోని అన్ని ఫీల్డ్స్ ఫిల్అప్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చి ఈ విధంగా వచ్చింది. చూడండి మనకు పైన బ్యాడ్జెస్ అని ఉంది. అంటే ఇక్కడ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అని. అంటే మనం ఒక్కొక్క కోర్స్ కంప్లీట్ చేసే కొద్దీ ఈ బ్యాడ్జెస్ కూడా మనకు వస్తాయి. అంటే అందులో ఉండేటువంటి లెవెల్స్ని బట్టి అంటే మనం ఒక్కొక్క కోర్స్ కంప్లీట్ చేసినప్పుడు అందులో ఉండేటువంటి టెస్ట్ని బట్టి మనకు అక్కడ బ్యాడ్జెస్ వస్తాయి. అయితే ఇందులో చూడండి చూజ్ ఏ కోర్స్ కేటగిరీ అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ స్క్రాచ్ కంప్లీట్ చేసి ఉంటే కన్స్ట్రక్ట్కి వెళ్తాం. ఇది కూడా కంప్లీట్ చేసి ఉంటే యూనిట్కి వెళ్తాం. లేదా బేసిక్స్ నుంచి మనం నేర్చుకున్నట్లయితే ఇప్పుడు పిల్లలకు మన స్టూడెంట్స్కి స్టార్టింగ్ నుంచి నేర్పించాలి కాబట్టి ఈ స్క్రాచ్ అనేటువంటి దాని దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఆ తర్వాత మనం ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే సరిపోతుంది. చూడండి ఇది క్లిక్ చేయగానే మనకు ఫన్ విత్ స్క్రాచ్ అనేటువంటి కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఇది 6 hours లెంత్ ఉందని చూపిస్తుంది. తర్వాత ఇందులో మనం ఏం నేర్చుకుంటామని కూడా చూపిస్తున్నాడు. లెర్న్ టు క్రియేట్ డిఫరెంట్ వీడియో గేమ్ అండ్ మల్టిపుల్ ఇంటరాక్టివ్ ఆర్ట్ ప్రాజెక్ట్స్. ఇందులో డిఫరెంట్ వీడియో గేమ్స్తో పాటు ఇంటరాక్టివ్ ఆర్ట్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్తుంది. షేర్ అండ్ షో ఆఫ్ యువర్ గేమ్ ప్రాజెక్ట్స్, హెల్ప్ అదర్స్ డిస్కవర్ అండ్ లెర్న్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ఇన్ స్క్రాచ్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చూడండి, ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ఇన్ స్క్రాచ్ అనేటువంటిది ఇందులో మనకు వస్తుంది. ఫైండ్ అవుట్ హౌ టు ఎక్స్పెరిమెంట్ విత్ స్క్రాచ్ టు ఎన్హాన్స్ గేమ్ క్రియేషన్ లెర్నింగ్. ఇది మనకు బేసిక్గా ఈ స్క్రాచ్ అనేటువంటిది డ్రాగ్ అండ్ డ్రాప్. ఇందాక చెప్పినట్టుగా జస్ట్ మనం కొన్ని పీసెస్ ఉంటాయి, ఆ పీసెస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఒక ప్రోగ్రామింగ్ అనేటువంటిది చేయడం అనేది జరుగుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా, చాలా చిన్న ఏజ్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఇది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది మనం స్టార్ట్ చేయడం కోసం బిగినర్ కోర్సులో ఈ స్టార్టింగ్లో కింద వీడియోస్ ఉన్నాయి కదా,
ఒక్కొక్కటి మనం ఇది ప్లే చేయాల్సి ఉంటుంది. ప్లే చేస్తూ ఆ తర్వాత మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది. చూడండి కింద ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి స్టార్టింగ్లో చూస్తే అబౌట్ గేమ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంది, గెట్టింగ్ స్టార్టెడ్ విత్ స్క్రాచ్ ఉంది. ఈ విధంగా మనకు చూడండి ఒక్కొక్కటి మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేను అది క్లిక్ చేశాను కాబట్టి ఈ విధంగా ఇది ఓపెన్ అయింది, అబౌట్ గేమ్ డెవలప్మెంట్ అనేటువంటిది. ఇక్కడ మనం ప్లే చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చాయి కదా, ఇది ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ అయ్యే కొద్దీ మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ అది టిక్ మార్క్ వచ్చేస్తుంది. తర్వాత దీని పక్కన ఒక డౌన్లోడ్ బటన్ ఉంది చూడండి. ఇదేంటంటే దీనికి సంబంధించి ఏదైనా కంటెంట్ ఉంటే అది మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వీడియో కాకుండా దీనికి ఈ డిస్క్రిప్షన్లో వచ్చేటువంటి ఏవైనా సపోర్టెడ్ ఫైల్స్ కావచ్చు, లేకుంటే ఎక్సర్సైజ్ ఫైల్స్ కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనేటువంటిది ఈ బటన్ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మనం ఇది కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో వచ్చేటువంటి వీడియోని ప్లే చేస్తూ ఇది ఫుల్ స్క్రీన్లో, ఇది మనం ఫుల్ స్క్రీన్లో కూడా ఓపెన్ చేయొచ్చు. చూడండి ఇది క్లిక్ చేస్తే, ఈ బటన్ క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్లో కూడా ఈ విధంగా వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. తర్వాత మనం ఈ వీడియోని చూస్తూ ఆ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ని మనం ఫాలో అయితే సరిపోతుంది. ఇది చాలా బాగా అద్భుతంగా, అంటే చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేయబడినటువంటి కోర్స్ ఇది. కాబట్టి మన పిల్లలు కూడా ఇష్టపడతారు. చాలా ఈజీగా ఇందులో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూడండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే కొద్దీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాతనే మనకు నెక్స్ట్ కోర్స్కి వెళ్తాం. అంటే ఇది కంప్లీట్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ కోర్స్ అనేటువంటిది ఇందులో చూడండి. డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకు కన్స్ట్రక్ట్ అనేది ఉంది. కన్స్ట్రక్ట్ అనేటువంటి కోర్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఈ కన్స్ట్రక్ట్ అనేటువంటిది ఏంటి చూడండి, 15 అవర్స్తో ప్లాన్ చేశారు. ఇది క్రియేట్ గేమ్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రయర్ కోడింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మనకు ఎలాంటి కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే గేమ్స్ క్రియేట్ చేయవచ్చు. దీంట్లో మనకి ఏంటంటే విజువల్ గేమ్ డెవలపర్, మనం చూస్తూ గేమ్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా 2D గేమ్స్, అంటే 2 డైమెన్షనల్ గేమ్స్ మాత్రమే మనం ఇందులో డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒకటి. ఆ తర్వాత మూడో చూస్తే యూనిటీ అని అన్నాం కదా, డాష్ బోర్డ్లో చూసినట్లయితే చూడండి ఇది అడ్వాన్స్డ్ కోర్సులో గెట్టింగ్ స్టార్ట్ విత్ యూనిటీ అనేటువంటిది, బికమ్ ఏ ప్రొఫెషనల్ గేమ్ డెవలపర్ విత్ యూనిటీ. యూనిటీ అనేటువంటిది ఇప్పుడు చాలా గేమ్స్ ఉన్నాయి. యూనిటీ గేమ్స్ అనేటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద గేమ్స్లో కూడా ఇవి యూనిటీ గేమ్స్ ఉన్నాయి. అలాంటి గేమ్స్ తయారు చేసేటువంటి ప్రోగ్రామింగ్ కూడా ఇక్కడ నేర్పించడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటి ద్వారా మనం ఫుల్ లెవెల్లో, అంటే ఒకే ఒక వ్యక్తి కంప్లీట్ గేమ్ డెవలప్ చేయలేరు. వాళ్ళు ఒక టీమ్ లాగా పనిచేసినప్పుడు అది తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా అసలు గేమ్ డెవలప్మెంట్లో ఏముంటాయి, ఎలా చేయాలి అనేటువంటిది వాళ్ళ కెరీర్ని కూడా ఏర్పరచుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఇది చెప్పవచ్చు. ఈ విధంగా చూడండి, మనం దీంట్లో 3 రకాల కోర్సులు, స్క్రాచ్ ఉంది, తర్వాత కన్స్ట్రక్ట్ ఉంది, అదేవిధంగా యూనిటీ అనేటువంటిది. బిగినర్ కోర్సుగా స్క్రాచ్, తర్వాత కన్స్ట్రక్ట్ అనేటువంటిది ఇంటర్మీడియట్గా, తర్వాత అడ్వాన్స్డ్గా యూనిటీ అనేటువంటిది 3 రకాల కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫ్రీగా చేయొచ్చు, ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా మనకు ఆ గేమ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అవగాహన పిల్లల్లో వస్తుంది. తర్వాత కోడింగ్ అనేటువంటిది, అసలు ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా వీళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మన భారత ప్రభుత్వం వాళ్ళు నీతి ఆయోగ్ నుంచి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేటువంటిది, తర్వాత డెల్ టెక్నాలజీస్, డెల్ కంపెనీ వాళ్ళు, డెల్ టెక్నాలజీస్, అదేవిధంగా లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ వాళ్ళు, ఈ ముగ్గురు కూడా సంయుక్తంగా కలిసి మనకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి ఎలాంటి ఖర్చు లేకుండా జస్ట్ మనం వెబ్సైట్ని విజిట్ చేసి ఇందులో ఈ కోర్సును కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మన పిల్లల్ని కూడా ఇందులో సైన్అప్ చేసి ఈ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే విధంగా వాళ్ళని మనం ప్రోత్సహించినట్లయితే వాళ్ళకు కోడింగ్ పైన అవగాహనతో పాటు ఒక మంచి గేమ్ డెవలపర్గా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.